మేమైతే ఇక నెక్స్ట్ కేఎల్ ఎయిర్పోర్ట్లో అయితే దిగామన్నమాట. ఇక్కడ పియానో ఉందని మన ఓడైతే తెగ వాయిచ్చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము ఒక ప్లేస్లో కూర్చొని. సో అలా కూర్చోగానే కొద్దిసేపటికి మాకైతే గేట్ నెంబర్ అయితే తెలిసింది. అంటే ఏ గేట్ దగ్గరికి అయితే మా ఫ్లైట్ వస్తుందో ఆ గేట్ నెంబర్ అయితే తెలిసింది. సో అక్కడికి వెళ్ళాలంటే కేఎల్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది కాబట్టి ఇలా బస్ ఎక్కి వెళ్ళాలన్నమాట ఆ ప్లేస్ దగ్గరికి. సో ఫైనల్గా మేము వెళ్ళాల్సినటువంటి ఫ్లైట్ గేట్ నెంబర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ పిల్లల అల్లరి అయితే తట్టుకోలేకున్నామన్నమాట. అందులోనూ ఈ ఏసీ ఎఫెక్ట్, ఎయిర్పోర్ట్లో ఏసీ ఎఫెక్ట్ చాలా ఉంది. దానివల్ల నాకు తన్వికి చాలా కన్వీనియంట్గా అయితే అస్సలు లేదు. ఇలానే అనమాట ఫ్లైట్ ఎక్కాల్సింది. సో ఇలా కనెక్ట్ చేస్తారు, అక్కడ ఉంది కదా అలా కనెక్ట్ చేస్తారు ఫ్లైట్కి. సో ఇలా టర్న్ తీసుకొని మనము ఫ్లైట్ ఎక్కడానికి అయితే వెళ్ళాలి. చూడండి చూడండి ఇక్కడ మేమైతే ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫైనల్లీ ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది టు పెనాంగ్. మేమైతే ఇప్పుడు పెనాంగ్కి ఆన్ ద వే అనమాట. తన్విక్ అయితే విండో సీట్లో కూర్చొని ఫ్లైట్ జర్నీ బాగా ఎంజాయ్ చేశాడు. ఫైనల్లీ మా డెస్టినేషన్ అయితే వచ్చేసింది. పెనాంగ్ ఎయిర్పోర్ట్లో దిగాము మేమైతే. సో ఇక్కడ నుంచి ఒక క్యాబ్ తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి. బాయ్.